బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్లో మేయర్కు వ్యతిరేకంగా 16 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. దీంతో మేయర్ మహేందర్ గౌడ్ తన పదవిని కోల్పోయారు. రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ వెంకట్రెడ్డి సమక్షంలో ఈ ఓటింగ్లో నిర్వహించారు. మేయర్తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి రాలేదు. ఇప్పటికే మేయర్ మహేందర్ గౌడ్ తన కార్పొరేటర్లు అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం మేయర్ పదవి కోల్పోవడంతో డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి తాత్కాలిక మేయర్గా వ్యవహరించనున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో తాత్కాలిక మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి మేయర్ను ఎన్నుకోనున్నారు. మేయర్గా ఇప్పటికే లతా ప్రేమ్ గౌడ్కు కార్పొరేటర్లంతా మద్దతు పలకడం తెలిసిందే. ఈ సమావేశానికి మేయర్తో పాటు మేయర్ అనుకూల కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కాలేదు. అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. ఈ రోజు అవినీతిని అంతమొందించి నెగ్గడం జరిగింది. అంటే ధర్మం గెలిచింది. వాళ్ళ 16 మంది కార్పొరేటర్లు అందరూ కలిసి ఒకే మాట మీద నించొని ఇది విజయం ఒక్కరిది కాదు, అందరి విజయం. 16 మంది కార్పొరేటర్ల విజయం ఇది. అంతేకాదు ఈరోజు ఇట్లా ఇంత కాంపిటీషన్గా ఇంత పోటీగా ఉన్నా కూడా అందరూ మాకు సహకరించి ఈ ఎన్నిక జరిగినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు. గత 72 రోజుల నుంచి ఈ అవినీతి పైన పోరాటం జరుగుతూ ఉన్నది. అయినా ఎన్ని కష్టాలు పెట్టినా, ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా అందరూ ఒకటే వైపు ఉండి, మా వైపే ఉండి మమ్మల్ని నెగ్గించడం జరిగింది. ఇప్పుడు మీరందరూ ఇంతకుముందు ఏ పార్టీలో అయితే ఉన్నారో అదే పార్టీలో కొనసాగుతారా? పార్టీ అందరం కలిసి డెసిషన్ తీసుకుంటాం. గత 2 నెలల నుంచి రాజ్యాంగం కల్పించిన హక్కుకు మేము మేయర్ ఒంటెత్తు పోకడల పైన, ఆయన అవినీతి పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. వాళ్ళు పక్కదారి కోర్టు నుంచి పోయి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. దాన్ని మేము సవాల్ చేస్తూ న్యాయస్థానం న్యాయం అయితే ఏదైతుందో దానికి మాకు అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ప్రకారం ఈరోజు బండ్లగూడ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దానికి సంపూర్ణంగా 16 మంది ఓటేసి మేయర్పై అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఈరోజు మేయర్ని చైర్పై నుంచి దించడం జరిగింది. ఒంటెద్దు పోకడాలు పోయిన మేయర్ గారిని ఈరోజు చైర్పై నుంచి దించడం జరిగింది. రేపు రాబోయే దానిలో బండ్లగూడ కార్పొరేషన్ని మేము 16 మంది కాక అందరం కలుపుకొని కార్పొరేషన్ ఎలా అభివృద్ధి చేయాలనేది అందరం సమస్య కూర్చొని మాట్లాడి అన్ని రంగాల్లో కార్పొరేషన్ అభివృద్ధిలో నడిపిస్తాం. ఇప్పుడు మేయర్ని ఎవరు పెట్టుకోవాలనుకుంటారన్నా మీరు? రేపు రాబో మళ్ళీ ఒక కొత్త డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారం మేము లతా ప్రేమ్ గౌడ్ గారిని మేయర్ ఎన్నుకోవడానికి ఆ డేట్ కోసం వేసి ఆ డేట్ అయితే ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి ఆ డేట్ వస్తుందో ఆ డేట్ రోజు లతా ప్రేమ్ గౌడ్ గారిని మేయర్గా ఎన్నుకుంటాం. మేయర్ గౌడ్ వర్గంలో వారు కార్పొరేటర్ మీతో సంబంధంలో టచ్ లో ఉన్నారా? లేదు, గవర్నమెంట్ కలెక్టర్ గారు రప్పించి కలెక్టర్ గారు సూచన మేరకు చెప్తాను చెప్పారు. ఆ డేట్ కోసం వెయిట్ చేయమన్నా ఆ డేట్ కోసం వెయిట్ చేస్తాం. ఆ డేట్ వచ్చిన మరుక్షణమే లతా ప్రేమ్ గౌడ్ గారిని చైర్ పై కూర్చోవడం జరుగుతుంది.